కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృపగనుగొంటి అఖిల సౌఖ్య పదవులందుకొంటి. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. పతివ్రత శిరోమణి అయినటువంటి రుక్మిణీదేవికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి భక్తి మార్గాన్ని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాము. ఇక్కడ మంత్రోపాసన వేరా, హంసోపాసన వేరా, చక్షురోపాసన వేరా అంటే మూడిటికి సంబంధం ఉందండి. మంత్రాన్ని మాత్రం ఎలా చెప్తాడో గురువు ఎలా ఉపదేశిస్తే అలాగే స్మరించడం మంత్రోపాసన. స్మరణ చేయంగా చేయంగా అత్యంత సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఒకటి శ్వాసల లయస్థానాన్ని గుర్తించి లయస్థానమునందు దృష్టిని నిలిపి ఆ లయస్థానాన్ని గుర్తించగలిగినటువంటి మనోనేత్రమునందు ఉదయించేటువంటి ప్రకాశాన్ని దర్శిస్తుంది. దాన్ని లయయోగము అంటారు. మంత్రాన్ని గుర్తిస్తూ 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 దాని యొక్క లయస్థానాన్ని గమనిస్తుందండి మనస్సు. మనోనేత్రముతో దాన్ని ఎప్పుడు దర్శిస్తాడో అక్కడే ఒక తేజస్సు ఏర్పడుతుంది. ఎప్పుడైతే దివ్యానుభూతి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పటి నుంచి మనస్సు క్రమంగా చైతన్యంగా మారుతుంది, చాంచల్యాన్ని వదులుతుంది, స్థిరత్వాన్ని పొందుతుంది, సర్వేంద్రియాదులు నిశ్చలత్వాన్ని పొందుతాయి, ఒక అనంతమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది, భగవంతుని పట్ల అనురాగము తీవ్రమవుతుంది, సర్వం దైవాధీనం అనేటువంటి నిశ్చయం ద్విగుణీకృతమవుతుంది. క్రమక్రమంగా మనస్సు జ్ఞానంగా మారి జ్ఞానము ఆత్మస్వరూపాన్ని దర్శిస్తుంది. కాబట్టి ఇటువంటి నిష్ఠ సత్కర్మాచరణం బోన పెద్దలను సేవించడం, ఆలయ ప్రాంగణాలను పరిశుభ్రము చేయడం, పుష్పములను కోయడం, పుష్పములను స్వామి పాదపద్మములకు అలంకరించడం, మాలికలుగా అల్లడం తదితరమైనటువంటి దైవ సంబంధమైనటువంటి సేవా కార్యాలను చెయ్యాలి. దానివల్ల విశ్వాసం, జ్ఞానోదయం కలుగుతుంది. ఆలయానికి వచ్చినప్పుడు, ఆశ్రమానికి వచ్చినప్పుడు పెద్ద మనుషుల మాదిరిగా ఉమ్మను కూర్చోకూడదు. చేతులు కట్టుకొని ఏ ఏ పనులు చేయవలసినవి ఉన్నాయో అవి వెదకి, నీకు తెలియకపోతే అమ్మా నేను చేయగలిగిన పని ఏమైనా ఉంటే నాకు పని చెప్పమ్మా, నేను కాసేపు సేవ చేస్తానని చెప్పి అడిగి సేవ చెయ్యాలి. విను సత్కర్మాచరణం పున భక్తియు. ఎవ్వరు చేయకపోయినా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. అది కాదు, ఎందుకోసరం చెయ్యాలి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసరం చెయ్యాలి. నా కోసరం కాదు మీరు చేయాల్సింది, మీకోసరం. మీరు చేసింది మీకుంటుంది, నేను చేసింది నాకుంటుంది. చేయని కాడుకుంటుంది అంతే. అందువల్ల మహాపురుషులు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉన్న చోటికి ఒట్టి చేతులతో పోవద్దు. గర్భిణీ స్త్రీల సమీపానికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోవద్దు. ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో పోవద్దు. కడ్డీలో కర్పూరమో టెంకాయో తీసుకొని వెళ్ళు. పసిబిడ్డలు ఉన్నారు అంటే అయ్యో మా తాతయ్య వస్తున్నాడు, మా అమ్మమ్మ వస్తుంది, మా నాన్నగారు వస్తున్నారని పిల్లలు ఎదురు చూస్తారు. ఆ బిడ్డలు రాగానే వాళ్ళ చేతిలో అంత ఒక పండు పెట్టు.
సంతోషపడతారు. అలాగే ఏ ఆలయానికి పోయినా మనం చేయదగినటువంటి ఆ చెత్త వచ్చేది కావచ్చు, మాపేయడం కావచ్చు, ఏదైనా ఒక సేవ చెయ్యాలి. దానిని ఏమంటారు ఇక్కడ? సత్కర్మాచరణము అంటారు. సత్కర్మాచరణంబున భక్తియు పొదలు. అలా సేవ చేసేదానివల్ల నీకు భక్తి కుదురుతుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానము వల్ల మోక్షం కలుగుతుంది రుక్మిణి. ఇది విను సత్కర్మాచరణంబున భక్తియు పొదలు. దాన పొందు జ్ఞానంబును కర్మ లేక భక్తియు మును భక్తియు లేకగాదు మోక్ష పదంబు. సత్కార్యాలు చేయకుండా పోతే నీకు భక్తి కలగనే కలగదు, ఎంతకాలానికైనా కలగదు. చూసుకో, నువ్వు ఇంకా ఏం పని చేయకుండా నామాలు మాత్రం పెట్టుకొని ఎన్నెన్నో వేసుకాలి, నీకు భక్తి అని కుదురుతుందేమో. దాసుడై ఉండాలి భగవంతుని విషయంలో, సేవకుడై మెలగాలి, అప్పుడు వస్తుంది అది. అది నేను చెప్పింది కాదు, భగవానుడు చెప్పినటువంటి మాట. అందువల్ల సత్కర్మాచరణము వల్ల భక్తి కలుగుతుంది, భక్తి ద్వారా జ్ఞానం కలుగుతుంది, జ్ఞానము ద్వారా మోక్షము కలుగుతుంది రుక్మిణి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో భక్తి యోగమనందు ఒక మాట చెప్పాడు. అర్జున, పరమ శ్రద్ధ కలిగి స్వాతంబు నాయంద నిలిపి నిత్యయుక్త నియతి బూని, నిత్యయుక్త నియతి బూని నన్నుపాసనం బనారతంబును చేయు యోగి వర్యులెల్ల యుక్తతములు. శ్రద్ధ అని చెప్పక పరమ శ్రద్ధ కలిగి, ఆ శ్రద్ధ ఇంటి పనులు ఏమైనా ఉంటే గబగబ పనులు చేసుకొని ధ్యానంలో కూర్చోవాలి అన్నట్టుండాలి తపన. కొంత సమయం దొరికితే కూడా ఆ సమయంలో పద్మాసనంలో కూర్చోవాలి అనే శ్రద్ధ ఉండాలి. ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులన్నీ తొందరగా చేసేసి ధ్యానంలో కూర్చోవాలి అనేటువంటి శ్రద్ధ ఉండాలి, ఆ తపన ఉండాలి నీకు. ఏమి నా బలింతానికి మీరు ధ్యానం చేసినట్టు ఉండకూడదు, మీకయ్యి అక్కరు ఉండాలి, మీకయ్యి అక్కరు ఉండాలి. దాన్ని ఏమంటారంటే పరమశ్రద్ధ కలిగి, పరమశ్రద్ధ అంటాడు దాన్ని. అరే, ఒక వ్యక్తికి ప్రాణం పోతూ ఉంటే అన్నాడంట, అట్ట చేయి చూపించి, ఉరి 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 మా నాయన యాన్నో దాచిపెట్టినట్టున్నాడు రా, దాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాడు, నోరు సహకరించలేదే అని చెప్పి పరిగెత్తపోయి డాక్టర్ పిలుచుకొని వచ్చి, సార్ మా నాయన ఏదో సైగ చేస్తూ ఉన్నాడు సార్, ఆయనకి ఏదో 2 మంచి ఇంజక్షన్లు వేస్తే ఏమన్నా మాట వచ్చిందంటే చెప్తాడు సార్, ఏడ దాచిపెట్టినది దాన్ని తీసుకుంటే మా దరిద్రం పోతుంది సార్, మంచి ఇంజక్షన్లు వేయండి సార్ అంటే, వాడు అదరా బదరా వేదికి 4 ఇంజక్షన్లు వేసేటప్పటికి కొంచెం తేరుకున్నాడు. తేరుకొని కొంచెం మాట్లాడే శక్తి వచ్చింది. అప్పుడు అడిగాడట కొడుకు, నాయనా అంటివి కదా నాయనా, ఏడ దాచిపెట్టినావు చెప్పు నాయనా అని కొడుకు అడిగితే ఆయన అంటాడంట, ఎనుము పొరక్కట్టు తినేస్తా ఉందిరా, ఏమి రేపు చెత్తెట్ట దోసుకుంటావు, అదిరా నైనా నేను చెప్పింది అని అంట. పొరక్కట్టు కోసం 10,000 ఖర్చు అయిపోయినాయి అనవసరంగా. అప్పుడు కూడా ఆ ప్రాణం పోయే సమయంలో కూడా వానికి ఏమన్నా బుద్ధి భగవంతుని మీద వచ్చిందేమో చూసినావా? రాదు, రాదు.
ఈ మూర్ఖమైనటువంటి మనసు అట్లాంటిది. అది పోనీ అటువంటి సమయంలో ప్రాణం వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, అప్పుడు ధ్యానం చేసుకోవాలి అంటే నీకు ఆ అవస్థలో నిలకడ కుదురుతుందా? అప్పుడు అంత సమయం ఉంటుందా? బంగారు వంటి సమయం ఊరికే నిద్రపోతా గడిపేస్తావు, ఊరికే సెల్లు చూసుకుంటే గడిపేస్తావు, ఊరికే టీవీలు చూసుకుంటే గడిపేస్తావు, ఊరికే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే గడిపేస్తావు, ఊరికే అట్లా తిరిగేస్తే గడిపేస్తావు. పానం పోయినప్పుడు అరే నాకు ఇంత టైం ఉన్నట్టే నేను ఇప్పుడు సాధించుంటానే. భార్య కల్లా చూస్తాడు నిన్ను వదిలేసిపోతున్నా, బిడ్డల కల్లా చూస్తారు మిమ్మల్ని వదిలేసిపోతున్నా, ఇంటికల్లా చూస్తాడు ఇంటికి నాకు ప్రాప్తం లేదనుకుంటాడు, అన్నిటినీ వదిలిపోతాడు. ఇల్లు వెనకంటూ వస్తుందా? ఇల్లాలు వెనకంటూ వస్తుందా? బిడ్డలు వెనకంటూ వస్తారా? ధనధాన్యాలు వెనకంటూ వస్తారా? ఇంతవరకు మేకప్ చేసుకుంటా ఉన్నటువంటి శరీరం ఏమన్నా వెనకంటూ వస్తుందా? ఇది ఉత్తది జగమని చిత్తము నిలిపిన సత్తు చిత్తుగగ సమరసమైనది, అదిగో చూడండి గురుపదమిదిగో తెలియండి. అదిగో చూడండదరక బెదరక కదలక వదలక మెదలకయున్నది, మత్తులైన వారు దీని మర్మమెరుగలేరు. ఉత్తది జగమని చిత్తము నిలిపిన సత్తు చిత్తుగగ సమరసమైనది, అదిగో చూడండి గురుపదమిదిగో తెలియండి. కాబట్టి పరమ శ్రద్ధ కలిగి సక్కుబాయిని వాళ్ళ అత్త రాచిరంపాన పెడుతుంది. 4 పుట్లు రాగులు తెల్లవారే లోపల ఇసిరితేనే, లేకపోతే నీ తోలు తీసేస్తానని చెప్పి పోసిందాడ. మరి అన్ని పుట్లు రాగులు కూడా తెల్లవారే లోపల ఇసిరి ఆడబడేసింది. మరి ఆమె దేనివల్ల? ఇసిరి 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 ఆ ఇసురాతి మీదనే పడిపోతే స్మృతి దొప్పయి భగవంతుడు వచ్చి ఇసిరేసినాడు. మరి అవన్నీ ఇది పరమ శ్రద్ధ కలిగి స్వాంతంబు నాయంద నిలిపి. ఇప్పుడు కోడాండ్లు అయ్యింటే అత్త నువ్వు ఇసురు సూతామని ఉంటారు. అప్పటి కోడన్లో చూడండి ఎలా మెలిగారు. ఎదిరించి మాట్లాడిందా? ఇట్లాంటి ఇంటిలో ఇచ్చి నన్ను పెళ్లి చేశారని పుట్టింటి వాళ్ళని ఏమైనా విమర్శించిందా? భగవంతుని పాదపద్మాలను ఏమైనా యామారిందా? స్వాంతంబునాయంద నిలిపి ప్రాణములను భగవంతుని యందు నిలపడం. ఇక్కడ స్వాంతం అంటే ప్రాణం. ప్రాణం అంటే ఏది? ఆ 21,600 సార్లు తిరుగుతూ ఉంది, దానిని జ్ఞాన దృష్టి యందు నియమించడం. నిత్యం అంటే ఎప్పుడు యుక్త మరుపు లేకుండా ఉండు. యుక్త అంటే మరుపు లేకుండా ఉండు. నిత్యం అంటే ఎప్పుడు మరుపు లేకుండా ఉండు. నిత్యయుక్త నియతి పూని నియతి, ఎప్పుడు ఆ నియమాన్ని ఇసిపెట్టకుండా ఏ పనైనా చేసుకో. ఆ నియమాన్ని ఇసిపెట్టకుండా నువ్వు ఏ పనైనా చేసుకో. ఇసిపెట్టి ఏమి చేసినా ప్రయోజనంలే. దాన్ని ఇసిపెట్టకుండా నువ్వు ఏం చేసుకున్నా యోగమే. ఇలాగా నన్ను ఉపాసనం బనారతంబు చేయు యోగి వర్యులెల్ల యుక్తతములు. ఈ విధంగా నిరంతరము నన్ను ఉపాసన చేసేటువంటి మహాత్ములు అందరూ ఉత్తములు అర్జున అనేసారు. ఇంద్రియముల నిగ్రహించుచు సర్వభూతముల యందు బుద్ధి సమము చేసి సర్వభూత హితము సల్పుచూవో నన్ను పొందు నట్టివారలగుదో
అమల చరిత ఇంద్రియములన్నీ కూడా జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ఈ 10 ఇంద్రియాదులకు అధిష్టానమైనటువంటి యొక్క ఈ మనస్సు, ఇవన్నీ కూడా ఆత్మను గ్రహించే వానికి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇది నిగ్రహించడం అంటే వాటిని బిగబట్టడం కాదు. ఆత్మను గ్రహిస్తా వస్తే ఇంద్రియాలన్నీ దాని అనుగ్రహంతో స్వాధీనంలోకి వచ్చేస్తాయి. అరే ఇది దీని ఉపాయం. దానిని గ్రహిస్తూ వస్తే ఇవి నిగ్రహంలోకి వచ్చేస్తాయి. అందువల్ల ఇంద్రియముల నిగ్రహించుచు సర్వభూతములయందు బుద్ధి సమము చేసి, ఆడుండేది నేనే, ఆడుండేది నేనే, అన్ని రూపాలలో ఉన్నది ఆ చైతన్యమే, అన్ని స్వరూపములను కదిలిస్తూ ఉన్న చైతన్యమే దీని యందు కూడా ఉండి కదిలిస్తూ ఉన్నది. ఆహా అని సమబుద్ధి కలిగి ఉన్నటువంటి మహాత్ములు నన్ను తెలుసుకుంటారు. అర్జున, ఈ గీతను చెప్పిన మహానుభావుడే సుజ్ఞాన శాస్త్రాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి అర్జున, మనసు నాయందే ఉంచుచు, మనసు నాయందే ఉంచుచు నన్ను తలంపుము. నన్నే తలుసుకో అర్జున, నన్నే తలుచుకో అర్జున, నన్నే తలుచుకో అర్జున. బుద్ధి యందున నన్నే సంశుద్ధిగనుము, అట్లు చేసిన నీవు తదాది నన్నే పొంది నాయందే నిలుతువు పుణ్యచరిత. మనసు నాయందే ఉంచుచు నన్ను తలంపుము, బుద్ధియందును నన్నే సంశుద్ధిగనుము, అట్లు చేసిన నీవు తదాది నన్నే పొంది నాయందే నిలుతువు పుణ్యచరిత. మనస్సు ఎక్కడ పెట్టాలి చెప్తున్నాడు. నాయందే మనస్సును ఉంచు అర్జున, ఇంకెక్కడ పెట్టద్దు దాన్ని అన్నాడు. దాన్ని ఎక్కడ పెట్టినా లేని తంటలు తెచ్చిపెడుతుంది. అది నా దగ్గర పెట్టావా నా అనుగ్రహాన్ని నీకు అందిస్తుంది అర్జున. భగవంతుని మీద పెట్టుకోనుండు, ఆయన అనుగ్రహాన్ని నీకు అందిస్తుంది. అక్కడ తప్ప ఎక్కడ పెట్టినా అది ఏమి మోయలేని భారాన్ని తెచ్చి నెత్తినేసేస్తూ ఉంటుంది. అది అందువల్ల నాయందే ఉంచుచు, నాయందే పెట్టు మనసు, నన్నే తలుచుకో. నీ బుద్ధిలో కరెక్ట్గా నిర్ణయించుకో. మనసా, భగవంతుని యందు తప్ప నువ్వు ఎక్కడున్నా నీకు శాంతి లేదు, ఆయన ఎందే ఉండు. అదే సుఖాన్ని అందుకోవడానికి, శాంతిని పొందడానికి ఏకైక మార్గము అని మనస్సుకు పదే పదే ప్రేరేపింపదగినటువంటి ఆ సత్యాన్ని తెలియచేయి. మనస్సును అలా నియమించు, తప్పకుండా నన్నే పొందుతావు అర్జున, ఇందులో సందేహం లేదనేసాడు. ఒకవేళ నువ్వు మనస్సును నాయందే నిలపడానికి నీకు శక్తి చాలలేదనుకో, నీకు ఇంకొక మార్గం చెప్తా అర్జున అంటున్నాడు. చిత్తమును లయంబు స్థిర రీతి జేయంగ శక్తి లేని ఎడల సవ్యసాచి. చిత్తమును లయంబు స్థిర రీతి చేయంగ శక్తి లేని ఎడల సవ్యసాచి. అట్టి శక్తి పొందు అభ్యాస యోగంబు చేత నన్ను స్మరణ చేసుకొనుచు
మనస్సును నిశ్చలంగా నిలపడానికి నీకు వీలు కాకపోతే నన్ను స్మరణ చేసుకుంటూ ఉండు. ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉండోదు, కంట్రోల్లోకి వచ్చేస్తున్నారు అర్జున అనేసి. ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉండు, మనసులో పడిపోతుంది. అందులకును సమర్థతనందవేని, నిశ్చలంగా స్మరణ చేసేదానికి కూడా నీకు శక్తి లేదా? పోనీ నీకు ఇంకొక ఉపాయం చెప్తా అర్జున, ఇంకొక ఉపాయం చెప్తా. అందులకును సమర్థతనందవేని నాదు కర్మంబు చేయుమనారతంబు, నాకు సంబంధించిన పని ఏదో పని చెయ్యి అర్జున అన్నాడు. నా ఆలయంలో చెత్త దోసే పని చేయరా, లేదు పూలు కోసుకొచ్చే పని చెయ్యి, పూల మొక్కల మొక్కలు కలుపుది, పూల మొక్కలు కానీ నీళ్లు పెట్టు, ఏదో పని చెయ్యి. నాదు కర్మంబు చేయు అనారతంబు, నా కొరకు కర్మములు చేసిన కిరీటి నన్ను పొందు భాగ్యంబు గలుగు సన్నుతముగా. నా కోసం నువ్వు ఏమి చేసినా నన్ను పొందుతావు అర్జున, చెడిపోవు నాయనా. కొండ గుహల్లో కూర్చొని తపస్సు చేయలేకపోతే పోనీ, నన్ను తలుసుకుంటా ఉండు, అది చేయలేకపోతే పోనీ, నా ఆలయం దగ్గర ఏదో పని చేయరా. ఏమీ చేయకుండా పోతే ఎట్లా నాయన, ఎట్లా బాగుపడతాను, ఎట్లా తెలుసుకుంటావు? పోనీ ముసలోడైపోయో లేదు ఆరోగ్యం సహకరించకనో ఏం పని చేయలేవు అనుకో, ఇంకొక ఉపాయం చెప్తా అర్జున. ఎంత దయ అండి భగవంతునికి. అట్టి భక్తి యోగమున నన్ను ఆశ్రయింప శక్తి సామర్థ్యములు నీకు చాలవేని, అట్టి భక్తి యోగమున నన్ను ఆశ్రయింప శక్తి సామర్థ్యములు నీకు చాలవేని, నెమ్మనము పోగలెల్లను నిగ్రహించి అఖిల కర్మ ఫలత్యాగి వగుము పార్థ. ఏ పని చేయలేవు కదా, పోనీలే. ఏ పని చేయకపోతే పోనీ, ఇంకేం చేస్తావు తెలుసా? పాప ఫలితముతో కానీ పుణ్య ఫలితముతో కానీ దేనితోనూ సంబంధం పెట్టుకోకుండా, లాభముతో కానీ నష్టముతో కానీ ఉన్న ఆస్తులతో కానీ దేనితోనూ సంబంధం పెట్టుకోకుండా అన్నిటినీ మనసులో దేని మీద ఆసక్తి లేకుండా వదిలిపెట్టేసి గమ్మునుండు. ముసలోడైపోయి రే అది బాయిరా ఇది బాయిరా అని అనకుండా, పెద్ద ఆయన కూతుళ్ళు కొడుకులు అందరూ చూసేదానికి వచ్చారు, బంధువులంతా చూసేదానికి వచ్చారు, వైద్యులంతా వచ్చి చూసి ఇంకా లాభం లేదని వెళ్ళిపోయినారు. అప్పుడు భార్య దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే భార్య కళ్ళ చూచాడట. ఏమో నా కళ్ళ చూస్తూ ఉన్నాడు, ఏమన్నా చెప్తాడేమో అని భార్య దగ్గరికి పోతే వాడు పెద్దోడు ఆడుండాడు అని అడిగినాడట. వాడు ఈయనే ఏడుస్తూ ఉండాడు అని చెప్పిందట ఆమె. వాడిని రెండో వాడు ఆడుండాడు అని అడిగాడట. వాడు ఈయనే ఏడుస్తూ ఉండాడు అని చెప్పిందట ఆమె. పోనీలే మూడో వాడు ఏడుండాడు అని అంటే వాడు ఈయనే ఏడుస్తూ ఉండాడు. ముగ్గురు ఏడ్చకపోతే ఒకడన్నా అంగడికాడు ఏడ్చకూడదా అన్నాడట. ముగ్గురు ఏడ్చకపోతే ఒకరన్నా అంగడికాడు ఏడ్చకూడదా? అంగడి స్పీటర్స్ వచ్చేసినారంటరా, హోల్సేల్ అంగడి ఉందంట వాళ్ళకు. ఆ అంగడికాడు ఒకడు లేకుండా వచ్చేసినారంటరా అంటాడట. అప్పుడైనా వదిలిందేమో చూసినావా? అదే అది తీరనిదే దేహ భ్రాంతి తిక్క శాదస్త భ్రమ నీకు తీరికివ్వదే, తీరనిదే దేహ భ్రాంతి. అప్పటికి కూడా అది చెలగాట మాడుతూనే ఉంటుంది, వదిలిపెట్టదు.
కాబట్టి అర్జున, నాకు సేవ చేసేదానికి శక్తి లేకపోతే పోని, ధ్యానం చేసేదానికి ఆసనం కుదరకపోతే పోని దేనిని మనసులో తలుచుకోకుండా నిశ్చలంగా మనసును నా యందు ఉంచుకొని నిశ్చలంగా ఉండి ఏం చేయొద్దు, అట్టుంటే కూడా మోక్షం వస్తుంది అర్జున అన్నాడు. నిత్య సంతుష్టితో యోగ నిరతిభూని నియమిత మనస్కుడై దృఢ నిశ్చయమున బుద్ధియును మనస్సును నన్నే పొందజేయు అట్టి భక్తుని యందు నాకు అధిక ప్రేమ అర్జున. నిత్య సంతుష్టితో ఉన్న కాడికి తృప్తిగా ఉండు, మనకున్న కాడికి చాలు అని తృప్తిగా ఉండు. నిత్య సంతుష్టితో ఎప్పుడు మనసును యోగమందే ఉంచుకో, నియమితమైనటువంటి మనసు గలవాడయ్యుండు, ఎప్పుడు బుద్ధిలో నన్నే స్మరిస్తా ఎవడైతే ఉంటాడో వాడంటే నాకు అధికమైన ప్రేమ అర్జున అన్నాడు. అందువల్ల ఉన్న కాడికి తృప్తిగా ఉండాలి. నిరంతరము మనస్సు చెట్టెక్కిన వాడు కిందికి దిగేంత వరకు ఎట్లా పట్టుకోమని వదలకుండా జాగ్రత్తగా ఎట్టయితే దిగుతా వస్తాడో, ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకొని ఎక్కుతూ వస్తాడో, అదేవిధంగానే మూలాధారము నుండి సహస్రారానికి ఎక్కేటప్పుడు కానీ, ఆ ఎక్కినప్పుడు తిరిగి మళ్ళీ మేల్కొనేటప్పుడు కానీ, అన్ని సమయాలలో చెట్టు ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, దిగేటప్పుడు కూడా అంత జాగ్రత్త ఎట్లయితే తీసుకుంటాడో, ఆ విధంగా దీన్ని ఎక్కడము దిగడంలో అంతటి యొక్క జాగ్రత్త తీసుకొని దీన్ని నిరంతరం అలా స్మరించాలి అర్జున. స్తుతియు నిందయు సమముగా జూచు మౌనియగుచు, స్తుతియు నిందయు సమముగా జూచి మౌనియగుచు, లభ్యంబులకు తృప్తుడగుచు, లభ్యంబులకు తృప్తుడగుచు, గృహములాదిగల్గు వానియందు ఆశలేని స్థిర మనస్కుండు నాకగు వరప్రియుండు. నాకు వరాల మూట బంగారు కొడుకు వాడే. ఎవడు పొగడ్తలకు పొంగడో, ఎవడు ఎంత విమర్శించి నిందించినా ఎవడు చింతించడో, ఎవడు నిరంతరము మౌనముగా ఉండి ఉన్నదానితో తృప్తిని పొందుతూ దేని యందు ఆశ లేకుండా స్థిర మనస్కుడై ఉంటాడో అటువంటి వాడు నాకు అధికమైనటువంటి ప్రేమ పాత్రుడు అర్జున. భగవంతుడు సంతోషించదగినటువంటి, భగవంతుడు ఇష్టపడదగినటువంటి జీవితాన్ని గడిపిన పుణ్యాత్ములు మనకు ఆరాధ్యనీయులు, పూజ్యనీయులు. భగవంతుడే సంతోషించేటట్టు నడుచుకోగలిగేటువంటి మహాత్ములు మనకు దొరికితే వాళ్ళ పాదం వదలొచ్చునా? అంతటి ఆదర్శవంతులు మనకు ఈ లోకములో ఇంకెవరైనా వెతికితే కనపడతారా? అవురా? అటువంటి మహాపురుషుడు కదండి కేశవానంద యోగిచంద్రుడు వారు. కాబట్టి వర సుకర్మ పిందె వంటిది, దాని చేబడయు భక్తి కాయ వంటి ధరయా, దాని వలన కలుగు జ్ఞానంబు భావింప పండు వంటి దగును పద్మనేత్ర. మంచి పనులు మానద్దు, చెడు పనులు ఎప్పుడు చేయొద్దు. మంచి పనులు పిందె వంటివి, భగవద్భక్తి కాయ వంటిది, జ్ఞానము పండు వంటిది అర్జున. చూడు, సత్కర్మ పిందె వంటిది, భగవద్భక్తి కాయ వంటిది,
జ్ఞానము పండు వంటిది రుక్మిణి చెప్తూ ఉన్నాడు. కర్మయనడు పిందె గతమైన భక్తియను కాయలేదు తలంప, కర్మయనడు పిందె చెడగయున పెంపొందు భక్తి కాయ, అదియు చెడిన కల్గదాత్మఫలము. సత్కర్మ అనేది నువ్వు చేయకపోతే, సత్కార్యాలు నువ్వు చేయకపోతే పిందెప్పుడే రాలిపోయినట్లే. పిందే రాలిపోయిందంటే మళ్ళీ కాయాడవుతుంది. అందువలన సత్కార్యాలను శ్రద్ధతో చేయాలి. సత్కార్యాలను శ్రద్ధతో ఎవడైతే చేస్తాడో వానికి భక్తి కలుగుతుంది, తర్వాత జ్ఞానము కలుగుతుంది. అందుకే మనం ఎవరైనా పనులు చేసేటప్పుడు వాళ్ళకల్లా చూస్తే శ్రద్ధగా పనులు చేసేవాళ్ళు కనపడతారు, బస్సు కల్లా చూస్తా పని చేసేవాళ్ళు కనపడతారు. పని నిలిచిపోతే పోనీలే మన పాటికి మనం వెళ్ళిపోదాం, ఎవరో ఒకటి చేస్తే చేస్తాడు లేకపోతే ఆడిపోతుంది అనేవాళ్ళు అనేటట్టు చేసేవాళ్ళు కూడా ఉంటారు. పూర్తిగా పని ప్రారంభించకుండానే వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల ఉంటారు భక్తుల్లో. ప్రథములు ఉంటారు, మధ్యములు ఉంటారు, అధములు ఉంటారు, అధమాధములు కూడా ఉంటారు. అధమాధములు కూడా ఉంటారు. అన్ని తెగలు వాళ్ళు ఉంటారు మన బ్యాచ్లో. కానీ ఆవుల మేపేవాడు పాలిచ్చే వాటిని మేపాల్సిందే, పేడేసే వాటిని మేపాల్సిందే కదా. పాలిచ్చే వాటిని మేపాల్సిందే, పేడేసే వాటిని మేపాల్సిందే అన్నట్లు భగవంతుడి సృష్టిలో అందరినీ పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరిని తీసేయలా, అందరినీ పెట్టుకొని ఉన్నాడు. తీసేసే సొంతం మనకేముంది? ఆ పరంధాముడే సృష్టిలో అందరినీ పెట్టుకొని ఉన్నాడు ఆయన. అందరూ తన బిడ్డలే కాబట్టి వీళ్ళని తోసేసే అధికారం మనకేముంది? కాబట్టి మనం కూడా ఆయన పోయిన దోవలోనే అందరినీ సమదృష్టితో చూసుకుంటూ పోవాల్సిందే. వనిత కర్మము భక్తియు నొనరింపక జ్ఞానమొందనో పడెవండు, విను మొదలు బట్టి వృక్షంబును ప్రాకక అగ్రమునకు పోవగలరే. శ్రద్ధతో సత్కార్యాలను చేస్తేనే వానికి భక్తి కుదురుతుంది, జ్ఞానము కుదురుతుంది. మొదలు పట్టుకోకుండానే కొన్నపి కూర్చుండేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఓ టెంకాయ చెట్టు ఉందనుకోండి, మొదలే అట్ట ముట్టుకోకుండా కొనాన పోయి కూర్చునేవాడు ఎవడన్నా ఉన్నాడా? మొదటి నుంచి బరిగితేనే కొనకపోగలుగుతాడు, కానీ మొదలు పట్టుకోకుండా కొనకపోయేవాడు ఎవడు లేడు. అదేవిధంగానే సత్కార్యాలను శ్రద్ధతో చేసేటువంటి వానికి భక్తి కుదురుతుంది, జ్ఞానము కుదురుతుంది, మోక్షము కలుగుతుంది, సేవాభావం. అందుకు గురుసేవ చేసిన మహాత్ములు ఎట్లుండారు? చేయకుండా ఎలుగానే తిరుగుతూ ఉండేవాళ్ళు ఎట్లుండారు మనం చూస్తూనే ఉండా. సొక్కాయి మీద అన్న మురుగు పడుతుందేమో, మట్టి అన్న అంటుకుంటుందేమో, ఇట్ట అనుకుంటా ఉండే శిష్యులు కూడా ఉండేవాళ్ళు మా స్వామి గారి దగ్గర. రీ బొగులు గాడిద కష్టం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ మహాత్ముని సేవించిన వాళ్ళు ఎట్లుండారు, సేవించకుండా ఉండేవాళ్ళు ఎట్లుండారు? దాని ఫలితం అదే సాక్ష్యం. దానికి స్వామి గారు చెప్తున్నాడు ఉపమానం. నిట్ట నిలువుగాను నిలుచున్నవాడు కూర్చుండి పండుకొనిన సుఖమునుందు, పరగ అట్లే నిలచి పడుకొనబోయన వసుధ కూలి శిరము వ్రయ్యగాదే. నిల్చుకొని ఉండేవాడు ముందు కూర్చొని మళ్ళీ పడుకోవాలి, కానీ ఎందుకు అనవసరంగా కూర్చోవడం, ఒకేసారి పడుకుంటే పోదా అని చెప్పి నిలబడుకొని ఉండేవాడు నిలబడుకున్నట్టే పనుకున్నాడు అనుకో, తల వ్రయ్యగా అదే తల రెండుపులుగా బయలుపోతుంది అంతే.
కాబట్టి నిలబడుకొని ఉండేవాడు పడుకోవాలనుకుంటే ముందు కూర్చొని మళ్ళీ పడుకోవాలి. అట్లా భగవంతుని తెలుసుకోవాలంటే ముందు దాసుడై సేవించి తర్వాత ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలి. మును భక్తి లేని జ్ఞానంబును జ్ఞానము లేని భక్తి పొందరు ముక్తి జనులందు అట్లుగా ఉన కనదగు ఇలా జ్ఞాన భక్తి కర్మములట్లు. భక్తి లేనటువంటి వానికి జ్ఞానము కలగదు, జ్ఞానము లేనటువంటి వానికి మోక్షము కలగదు. కాబట్టి తప్పనిసరిగా భగవంతుని సేవించాల్సిందే. అరే భగవత్ సేవ అంటే ఇది అదే భగవద్గీతలో చెప్పింది. ఇది నీకు కుదరకపోతే శరీరంతో చేసే సేవలు చేయరా నాయన అన్నాడు. కొంచెం వెనక్కి వచ్చి చెప్పాడు. ఇది నిజంగా భగవంతుని సేవ అంటే ఇది ధ్యానం. అది నీకు కుదరకపోతే శారీరకంగా స్వామిగారి యొక్క సేవా కార్యక్రమాలను చెయ్యి అన్నాడు. అది కూడా చేసేదానికి శక్తి లేకపోతే దేని మీద ఆసక్తి లేకుండా నిశ్చలంగా ఉండేది నేర్చుకో అన్నాడు. అదంత సులువా? మొత్తం మీద ఏది అంత సులువు కాదు. ఇప్పుడు అంగళ్ళలో అనేక వస్తువులు ఉంటాయి. ఏమంటే అది ఇవ్వకపోతే పని ఇదన్నా ఇవ్వండి, ఇది కూడా ఇవ్వకపోతే పని ఇదన్నా ఇవ్వండి అంటే, నా అంగళ్ళలో ఉచితంగా ఇచ్చేవి ఏవీ లేవురా స్వామి, నీకు నమస్కారం పోరా అంటాడు వాడు. అంతే. ఏదో కొంత ఇప్పుడు అంత ఖరీదు పెట్టలేకపోతే పోనీ తక్కువ ఖరీదులోనైనా డబ్బులు ఇచ్చి కొనుక్కో, మరి దానికంటే తక్కువగానైనా సరే డబ్బులు ఇచ్చి కొనుక్కో. అంతేగాని ఒక్క పైసా నా దగ్గర లేదు, ఏదో నీకు తోచింది నాకు ఇవ్వు అని అంటే అంగళ్ళలో ఉచితంగా ఇచ్చేటివి ఏవి ఉండవు. చూసావా? అలాగే మోక్షం అనేది కూడా ఉచితంగా వచ్చేది కాదు. అట్టొచ్చేట్టుగా ఉంటే ఎంతమంది లేరు తీసుకుండేవాళ్ళు? చెప్పు, ఎంతమంది లేరు తీసుకుండేవాళ్ళు? మోక్షము అంటే అర్థం ఏంటి తెలుసా? పాపముల నుంచి విడుబడము లేదా బంధము నుంచి విడుబడము. పాపముల నుంచి విడుబడాలి అంటే నేను దీపం మలిగించను, దాని ఇచ్చగా అదే పోవాలి చీకటి అంటే చీకటి ఎట్లా పోతుంది చెప్పు? ప్రయత్నించి దీపం వెలిగించుకుంటే పోతుంది. ఒక దీపం వెలిగించుకోవాలంటే కూడా నూనె తెచ్చుకోవాలా, ఒత్తి తెచ్చుకోవాలా, అగ్గిపెట్టి తెచ్చుకోవాలా, పమిది తెచ్చుకోవాలా, అవన్నా తెచ్చుకుంటేనే వెలిగిస్తేనే కదా చీకటి తొలుగుతుంది చెప్పు. ఏ ప్రయత్నం లేనటువంటి వానికి ఊరకనే దీపం వెలిగించినాను అనుకుంటే చీకటి పోతుందా? పోదు. కాబట్టి ప్రయత్నం అనేది ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ప్రయత్నశీలుడు కావాలి. అసలు చాలామంది ఉపదేశం కావాలి అని వస్తారు, తీసుకుంటారు, సులువుగా అవుతుందేమో అని చూస్తారు. అది సులువుగా అయ్యేది కాదు, అది చేస్తేనే అవుతుంది అని తెలుసుకుంటే ఇంక మళ్ళీ దాని జోలికి పోకుండా వదిలేస్తారు, కర్మలు అనుభవిస్తూ ఉంటారు. నువ్వు 20 లక్షలు పెట్టి కారు కొన్నా పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టు, ఏమి 1 కోటి రూపాయలు పెట్టి నువ్వు 10 కోట్లు పెట్టి నువ్వు హెలికాప్టర్ తెచ్చుకున్నా కానీ దానికి పెట్రోల్ పోస్తేనే లేస్తుంది. ఏమి లేకుండా ఏది నడవదు. కాబట్టి కర్మచయము వలన కలుగును జ్ఞానంబు, జ్ఞానమునను బాయు కర్మచయము, కర్మమునకు దౌవు జ్ఞానియు భావింప, జ్ఞాని కొనరదౌవు కర్మచయము.
కర్మ వలన జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము వలన కర్మబంధము తొలుగుతుంది అన్నాడు. అరే, కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానము వల్ల కర్మబంధం తొలగిపోతుంది అన్నాడు. కర్మ వల్లనే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానబలము చేతనే కర్మబంధం వదిలిపోతుంది. ఇక్కడ రుక్మిణీదేవి ఇంకొక ప్రశ్న లేవదీస్తుంది. కర్మ వల్ల జ్ఞానం కలుగుతుందా? కర్మ వల్ల జ్ఞానోదయం అయితే జ్ఞానం వల్ల కర్మబంధం వదిలిపోతుంది అంటున్నావు ప్రాణేశ్వర. అయితే కర్మ వల్ల జ్ఞానోదయం, కర్మ వల్ల బంధ విమోచనం, జ్ఞానము వల్ల బంధ విమోచనం, వీటిల్లో ఉన్నటువంటి తేడాలు నాకు విశదమయ్యేటట్టు నాకు చెప్పు ప్రాణేశ్వర అని అడుగుతుంది. కర్మ వల్లనే జ్ఞానం కలుగుతుందని చెప్పావు, జ్ఞానము వల్లనే కర్మబంధం తొలగిపోతుందని చెబుతూ ఉన్నావు. అయితే ఏ కర్మ వల్ల జ్ఞానోదయం అవుతుంది, ఏ జ్ఞానము వల్ల కర్మబంధం తొలగుతుంది, కర్మ బంధంగా ఎలా మారుతుంది, కర్మ జ్ఞానంగా ఎలా మారుతుంది, కర్మ వల్ల భక్తి ఎలా కలుగుతుంది, భక్తి వల్ల జ్ఞానోదయం ఎలా జరుగుతుంది, కర్మ యొక్క ప్రాశస్త్యత ఏంది, ఆ కర్మను గురించి నాకు చెప్పు అని తెలుపు చక్రపాణి గనుంగుని కర్మంబులెన్ని గతులగు కర్మంబన ఎద్ది అనిన రుక్మిణికిని తెలుపగా ఇట్టులని ఏ కృష్ణుండెలమి. కర్మ అనేది ఎన్ని కోణములలో అది ప్రసరిస్తుంది, ఏ ఏ విధంగా చేస్తే కర్మ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ కర్మలను గురించి ప్రాణేశ్వర వివరంగా నాకు తెలియచేయి. కారణం ఏమిటంటే, నిద్ర లేస్తే పొద్దుపోయేంత వరకు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటాడు. వాళ్ళకు నచ్చిన పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్లకు తగిన పనులు వాళ్ళు చేస్తే కానీ కుటుంబం గడవదు. అయితే వీటిల్లో ప్రతి ఒక్కరికి మనుగడకు అవసరమైన కార్యములు, అనవసరమైన కార్యాలు కూడా కొన్ని చేస్తూ ఉంటారు లేండి, వాటి విషయం అట్టు ఉండని. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ పోషణకై తగినటువంటి చేసేటువంటి కార్యాలలో కూడా బంధం ఏర్పడుతుందా, దానివల్ల జ్ఞానం కలుగుతుందా, మోక్షం కలుగుతుందా, భక్తి కలుగుతుందా, అయితే కర్మను ఏ విధంగా చేయాలి ఇది అని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కర్మజ్ఞానమూలాన్ని రెండును నాచే నిర్మింపబడే లోకమందును కర్మ విడుచుట వశము కాదుగావున నిజ కర్మ చేయుచు ఫలకాంక్ష వదలుట మేలు నిర్మమత నిరహంకృతి నైష్కర్మ సిద్ధి జితేంద్రియుడవై నిర్మల జ్ఞానమును గప్పిన కూర్మిక మద్విషు జయింపుము గీతార్థసారము వినుము నవనీతము చేకొను విధము. నవనీతం అనేటువంటి వెన్నను పాలల్లో నుంచి తీసుకోవడానికై ఎలాగైతే గోవు నుండి పాలును సేకరించి పాలును కాంచి అందులో మజ్జిగ వేసి వాటిని పేరబెట్టి వాటిని చిలికి వెన్న తీసి ఆ వెన్నను కాంచుకొని నెయ్యిగా ఎట్లయితే మార్చుకుంటూ ఉన్నామో ఆ విధంగా నవనీతము చేకోను విధము. నవనీతం అనేటువంటి వెన్నను పాల నుంచి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాటిని ఎలాగా దశల వారీగా మార్పులు చేసుకుంటూ వాటిని ఎట్టయితే తీసుకుంటామో ఆ విధంగానే మనసులో ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని వెలికి తీయడానికి మనోనిగ్రహాన్ని అలా సాధించాల్సి ఉంది రుక్మిణి. అందువల్ల కర్మ జ్ఞానమూలని రెండును నాచే నిర్మింపబడే లోకమందును కర్మ విడుచుట వశము కాదుగావున నిజ కర్మ చేయుచు ఫలకాంక్ష వదలుట మేలు. పనులు చెయ్యాలి, ఏ పని చేయకుండా ఎవరు జీవించలేరు.
ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేయాల్సిందే, చేయకపోతే జీవితమే నడవదు. అయితే తెలిసి చెయ్యాలి. కర్మ చేయకుండా ఉండడానికి వీలు పడదు. నిద్ర లేస్తే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి, పొలం పనులు చేసుకోవాలి, ఉద్యోగ పనులు చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. వాళ్ళ పనులు వాళ్ళకు ఉండే ఉంటాయి. అవన్నీ తప్పని చెప్పడం లేదు, అవన్నీ చెయ్యాలి. కానీ తెలిసి చెయ్యాలి. ఏం తెలుసుకొని చెయ్యాలి? అది యోగ మార్గాన్ని తెలిసి దాంతో మనస్సును కలిపి దీన్ని చేసుకోవాలి. అది దాన్ని తెలుసుకొని దీన్ని చేయాలి. మళ్ళీ ఏ దోవన పైన తిరుక్కొని ఆడికే వస్తామన్నట్లు అక్కడికి తీసుకొచ్చి వదులుతాడు. మళ్ళీ చెట్టు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ జారిపోతే పడిపోతాము అనేది గుర్తుపెట్టుకొనే ఎక్కుతాడు వాడు కదా. చెట్టు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఏం గుర్తుపెట్టుకుంటాడు వాడు అంటే ఒళ్ళు మీద భయం పెట్టుకుంటాడు. జారిపోతే పడిపోతాము అనేది గుర్తుపెట్టుకొని భద్రంగా ఎక్కుతాడు, భద్రంగా దిగుతాడు. అదేవిధంగానే ఆత్మ నుంచి జారిపోతే చెడిపోతాము అనేది గుర్తుపెట్టుకొని ఆ పరమాత్మను మరిచిపోకుండా చేసే కర్మను బంధ విమోచనాన్ని కలిగిస్తుంది. అది భక్తిని కలిగిస్తుంది. దాని ద్వారా జ్ఞానోదయం అవుతుంది. ఇది దాన్ని మరిచి చేసేదంతా బంధాన్ని కలిగిస్తుంది. ఇంకా దీని వివరాలు తర్వాత తెలుసుకుందాం. పూజకి సమయం అవుతుంది నాయన, ఇంకా పూజ చేసుకుందాం. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద, జై అక్రూర వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమః. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమః. కుచేలునికి 27 మంది బిడ్డలు, 27 మంది. ఆయన ఇట్ట ధ్యానంలో కూర్చొని ఉంటే ఆ శ్వాసలు వెనక్కి ముందుకు ఆడుతూ ఉంటే ఆయన పొట్ట వెన్నెముకకు ఆనుకొని ఉందట. ఎక్కడో బక్క చిక్కిపోయి ఉన్నాడట. ఎముకలు బయటపడిపోయినాయి. ఎవరిని యాచించడు. భగవంతుడు అనుగ్రహిస్తేనే అంత గంజి దాగుతాడు, లేదా గమ్మను కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. బిడ్డలందరూ వచ్చి అమ్మా ఆకలి అమ్మా అని చొక్కాయి పైకెత్తి కడుపు చూపిస్తారంట. ఆకలి అమ్మా, నాకు పెట్టకపోతే పోనీ తమ్ముడు చూడమ్మా వాడు కింద పడిపోయినాడు, వానికన్నా అంత పెట్టమ్మా బోవమ్మా అని బిడ్డలు ఒకరిని పట్టుకొని ఒకరు వాళ్ళ అమ్మ పైటి చెరువు పట్టుకొని తల్లి చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉంటే బిడ్డలు ఆ తల్లి ఏమీ చెప్పుకోలేక భర్త దగ్గరికి పోతే ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. ఎంతసేపటికి లేవడు. భర్త దగ్గర కూర్చొని అప్పుడు ఒక మాట అడుగుతుంది, ప్రాణేశ్వర, మన పెళ్ళయింది మొదలుకొని ఇన్ని సంవత్సరాలుగా నిన్ను నేను ఏమీ అడుగల. ఈరోజు ఒక్క ప్రార్థనను నేను నిన్ను విన్నపంగా విన్నవించుకుంటూ ఉన్నాను. నా ప్రార్థన ఆలకించు స్వామి అని భర్తను అడిగిందట. ఏమిటి దేవి అని అంటే అప్పుడు చెప్తుంది ఆ అమ్మ, నాకు బాల్య స్నేహితుడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పావు కదా, మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారైనా నువ్వు ఆయన్ను కలుసుకున్నావా? మహాత్ములను దర్శించకపోతే దరిద్రం వస్తుందంటారు పెద్దలు. మహాత్ములను దర్శిస్తే ఆ దరిద్రం పోతుందంటారు మహాత్ములు. కాబట్టి ఒక్కసారి నీ బాల్యమిత్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఒకసారి పోయిరాపో స్వామి అని అంటే అప్పుడు అంటాడట ఆయన, దేవి, సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మను ద్వారకాకే పరిమితుణ్ణి చేసి ఆయన అక్కడే ఉన్నాడు, ఇక్కడ లేడు అని భావించమంటావా నన్ను అన్నాడు ఆయన.
సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ ఆయన ఇక్కడ లేడు, ఆయన ద్వారకలోనే ఉన్నాడు, ఆడికే పోయి ఆయన్ని దర్శించు అని అంటావా అని కుచేలుడంటే, సర్వాంతర్యామి పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్పి గుడికి పోవడం తప్పు అవుతుందా స్వామి అని అంటుందాయమ్మ. సర్వాంతర్యామి భగవంతుడు ఆయన అంతటా ఉన్నాడు, గుడికి పోవడం ఎందుకు అని మానేయడం మంచిదా? ఒకవేళ గుడికి పోతే ఏమైనా తప్పు అవుతుందా? తప్పు కాదు. అటైతే స్వామి దగ్గరికి పోవడం తప్పు అవుతుందా? తప్పు కాదు దేవి, పోయిస్తానని. మరి నేను స్వామి దగ్గరకు వెళ్ళేటప్పుడు నేను ఒట్టి చేతులతో పోకూడదు కదా, మరి ఏమైనా ఇస్తే తీసుకుపోతా స్వామి దగ్గరకు. అప్పుడు ఆ అమ్మ ఏ రోజు కానీ ఇంకొకరి ఇంటికి పోయి బదులుగానైనా చారడు ధాన్యం అడిగింది కాదు. ఉంటే తింటుంది, బిడ్డలకు గంజి పోస్తుంది, లేదనుకుంటే పస్తుంటారు. అట్లాంటిది ఈరోజు పక్కింటికి పోయి పిడికెడు ఒడ్లు ఇమ్మని అడుగుతుందట. చూడండి, తన కోసరం అడగకూడదు కానీ భగవంతుని కోసరం భిక్షమెత్తినా తప్పు లేదు అని తలంచి, భగవంతుని కోసరం భిక్షమెత్తినా తప్పు లేదని తలంచి ఆ అమ్మ పక్కింటికి పోయి, అమ్మ దోసెడు గింజలు ఇస్తావా, వడ్లు ఇస్తావా తల్లి అని అడిగి ఆ వడ్ల గింజలను తెచ్చుకొని వాటిని దంచి వాటిని అటుకులుగా చేసి పంపిస్తే, అప్పుడు ఆ అటుకులను శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించి, ఇంకా మిగతా విషయాలన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదనుకోండి, ఆ అటుకులను శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోకి తీసుకొని అప్పుడు కుచేలుని యొక్క స్థితిని గమనించి, నా మిత్రుడైనటువంటి కుచేలునికి దరిద్రము తొలగిపోవునుగాక, నాకు ద్వారకాలో ఎన్ని సంపదలు ఉన్నాయో అన్ని సంపదలు నా మిత్రునికి చేరుగాక అని మనసులో తలుచుకొని స్వీకరించాడట. ద్వారకా నగరంలో ఎన్ని సంపదలు ఉన్నాయో అన్నీ కుచేలునికి చేరిపోయినాయట. చూడండి, ఇక్కడ అదృష్టం ఏంది అని అంటే, చెరువు నిండిపోయిందంటే చెరువు కింద ఉండే గుంతలన్నీ కూడా నీళ్లు తొనుగులేస్తూ ఉన్నట్లు, చెరువు కింద కట్ట కింద ఉంటాయి బావులు, గుంతలు, మడుగులు, అవన్నీ కూడా నిండిపోయి ఊటు పట్టి పారిపోతూ ఉంటాయట. అట్లాగా ఆ గింజలు ఇచ్చింది చూడు, ఆమెకు దరిద్రం కూడా వెళ్ళిపోయిందట. అందువల్ల భగవంతునికి ఏది సమర్పించినా తిరిగి ఆయన అంతకంత ప్రసాదించడమే కాదు, మానసికమైనటువంటి దరిద్రము తొలగిపోతుంది, సంపదలతో కూడినటువంటి దారిద్రము వదిలిపోతుంది. కాబట్టి మనసులో ఉన్న దరిద్రం ఏంటంటే, ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు అనేది దరిద్రపు ఆలోచన. అది ఆ బుద్ధే మంచిది కాదు, అసలు ఆ ఆలోచన రాకూడదు. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలా, ఇది దరిద్రుని లక్షణం. అది ఏమి ఉన్నకాడికి భగవంతుడు నాకు అన్నీ ఇచ్చినాడు, ఏం తక్కువ లేదు, నెమ్మదిగా ఉండకాడికి చాలు, ఎంతుంటే సరిపోయింది అనేది నీ మనసు చెప్పు. ఎంతుంటే సరిపోతుంది అంటుంది చెప్పు. అది ఎంతున్నా సరిపోయింది అని అన్నే అందు. అట్లా అనేడుగా ఉంటే ఇప్పుడు ఉండే ప్రపంచంలో ఉండే కోటీశ్వరులంతా నెమ్మదిగా ఉండేవాళ్ళు, నెమ్మదిగా లేరే. కోటీశ్వరులంతా సుఖంగా ఉండారేమో చూడు ప్రపంచంలో. కాబట్టి వ్యాప్తిని పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 చును తృప్తిని చందని మనుజుడు సప్తద్వీపంబునైన చక్కంబడునే. ఏమి ఉన్నగాడికి తృప్తి పడకపోతే వానికి ఈ 7 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ భూచక్రములో ఉన్న సంపదలన్నీ వాని సొంతమైపోతే కూడా ఇంకొంచెం కావాలంటాడంట మనస్సు, ఇంకా కావాలంటుంది మనస్సు. కాబట్టి ఆశకు మితము లేదు, ఆశకు మితమే లేదు. ఎంత ఉన్నా మనసు తృప్తి పడనే పడదు. కాబట్టి ఉన్నకాడికి తృప్తి పడేవాడు అదృష్టవంతుడు.
ఆ ఊపిరి ఒక్కటి ఉంటేనే నువ్వు అన్నిటికీ వారసునివి. ఆ ఊపిరి కాస్త వెళ్ళిపోయిందంటే నీకు అన్నిటి మీద హక్కు తొలగిపోతుంది. ఇప్పుడు అంతెందుకు, ఒక గొప్ప కోటీశ్వరుడు మరణిస్తాడు అనుకోండి, ఇంకొక పేదవాని కుటుంబంలో పుడతాడు. పేదవాని కుటుంబంలో పుట్టిన తర్వాత వానికి పూర్వజ్ఞానం వస్తుంది. పూర్వం నేను ఎవరు అని తెలుసుకుంటాడు. తెలుసుకొని పేదింట్లో పుట్టుంటాడు. కోటీశ్వరుడు నేను ముందు కోటీశ్వరుడు నేను, నా మిద్దె అది, నా భూములు అవి అని చెప్పి తెలుసుకుంటాడు. పూర్వజ్ఞానం కూడా వస్తుంది, తెలుసుకుంటాడు. నేరుగా అడిగి పోతాడు. ముందు జమీందారు కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. ముందు జమీందారు భార్య, ఈయన భార్య. అడిగి పోయి ఎవరే నువ్వు నా కొడుకు రా అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? తండ్రో నాలుగో. పేదింట్లో పుట్టుంటాడు వీడు, పిల్లవాడు కాసిన తోడుగా ఉంటాడు. వీడు పోయి పూర్వజ్ఞానం వచ్చింది నాకు, నేను ముందు మీ నాయన రా అని చెప్పి నువ్వు నా కొడుకు రా అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ముస్లాం ఊతకట్టు మీద ఉంటుంది, ఏమబ్బా నువ్వు నా భార్య ఉబ్బా అని అంటే ఆమె ఒప్పుకుంటుంది. ఆ ఊతకట్టు తీసుకుని నలిగేస్తుంది. ఈ ఆస్తులన్నీ నాయ్యారా అంటే ఒప్పుకుంటారా చెప్పు? అది కుదరదు. ఆ సంబంధం వాడికి తెగిపోయింది అంతే. ఆ ఊపిరి వెళ్ళిపోయింది అంటే ఆ శరీరముతో ఆ భార్యతో ఉన్న సంబంధం, ఆ బిడ్డలతో ఉన్న సంబంధం, ఆ ఆస్తులతో ఉన్న సంబంధం వాడికి తెగిపోతుంది అంతే. నెక్స్ట్ నువ్వు ఏ కుటుంబంలో పుడతావో దానికి సంబంధించిన హక్కులు ఏర్పడతాయి తప్ప ముందు జన్మములో సంబంధించినటువంటి ఆస్తుల మీద హక్కు ఏర్పడదు. కానీ ఎన్ని జన్మాలలో చేసుకున్నా కానీ వాటి పాపపుణ్యాల మీద మాత్రం నీకు హక్కు ఉంటుంది. ఏ జన్మలో చేసుకున్న పాపమైనా పుణ్యమైనా అవి నువ్వు మనసొప్పి చేసుకున్నవి కాబట్టి ఇది నీకు సంబంధించిన పర్సనల్ విషయం కాబట్టి అది నువ్వు అనుభవించాల్సిందే. అన్ని జన్మాలలో పాపము పుణ్యమైన పాపం. అందుకు పాపమైనను పుణ్యమైనను నీకు తప్పదు దాత వ్రాసను, కోపపడకు మీ చెప్పి తిని త్వరితముగా మేల్కొనవి, ఆత్మ మేలుకొనవి అంటాడు. పాపమైన పుణ్యమైన నువ్వు చేసుకునేది నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు. కాబట్టి ఈ ధర్మాలన్నీ చక్కగా గుర్తించి జీవితం అనేటువంటిది భగవంతుని కృపచేత ఆధారపడి ఉందనే విషయాన్ని గమనించి మనం భగవంతుని స్మరణ చేయాలి. జై శ్రీరామ్. శుభం.